2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి మాసంలో సూర్యుడు 12వ తారీఖు వరకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. తదనంతరం 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంటుంది. కుజుడు 7వ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు ద్వితీయ తృతీయ స్థానాలలో మిశ్రమంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఓవరాల్గా మనం చూసినట్టయితే అన్ని గ్రహాలను కూడాను మనము లెక్కలోకి తీసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. శని అనుకూలంగా ఉన్నాడు. గురువు రాహు కేతు ప్రతికూలంగా ఉన్నారు. ప్రధానమైనటువంటి గ్రహంలో 75% నెగిటివ్గా ఉంది. ఇక సూర్యుడు 50% అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 100% అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ గ్రహస్థితి మూలకంగా అనే విషయాన్ని మనం చూసినట్టయితే 1-2 వారాలు ప్రతికూలంగా ఉన్నాయి. 3-4 వారాలు మట్టుకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో అనుకూలత, వాళ్లతో సఖ్యత, స్నేహంగా ఉంటారు. చాలా పనులు నెరవేరుతాయి. మధ్యన హైయప్స్తో కొంత ఇబ్బందుల మూలకంగా అధికారులు మిమ్మల్ని గుర్తించకపోవడము, లేదా అధికారుల వలన మీరు విమర్శలకు గురి కావడము, ఇలాంటివి కొన్ని చోటు చేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే మీరు చేయవలసింది ఆఫీసులో ఉద్యోగస్తులు అధికారులతో, మీ పైవారితో మీరు సత్సంబంధాలను నెలకొల్పుకోవడం అనేటువంటిది చాలా అవసరం ఈ మాసంలో. చేయు వృత్తి సంతృప్తికరంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు పూర్వం ఉన్నటువంటి సమస్యలు చాలా మట్టుకు తొలగిపోతాయి. కొత్త వ్యాపారం పైన మనసు నిలుపుతారు. కొంత అనుకూలంగానే ఉంటుంది. అయితే జాగ్రత్తగా మీరు ప్రారంభించడం ఈ మాసంలో అవసరము. ఆదాయము మట్టుకు నిలకడగానే ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. సకాలంలో చేతిలో డబ్బు ఉండడం మూలకంగా కూడాను మీరు కొత్త పనులపై మనస్సు నిలపడము, వాటి వైపుకు ప్రభావితం కావడం అనేటువంటిది కూడాను ఈ మాసంలో ఉంటుంది. అవసరాలకు తీరేటట్టుగా మీకు చేతిలో డబ్బు ఉంటుంది. సంతృప్తిగానే ఉంటారు. ఇక పూర్వము తీసుకున్నటువంటి అప్పులను ఈ మాసంలో మీరు చెల్లించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు కూడాను ఈ మాసం అనుకూలంగానే ఉంది. అయితే కొంత జాగ్రత్తగా మీరు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంది ఈ మాసం. నూతన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయము ప్రారంభమవుతుంది. కనుక ఉద్యోగస్తులకు, ఉద్యోగం వేటలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం శుభసూచకంగా ఉంటుంది. ఒక అనుకూలమైనటువంటి మాసం. అయితే పర్మనెంట్ ఉద్యోగం కొరకు మీరు ఇంకా ప్రయత్నం చేయాలి. కానీ ఉద్యోగం మట్టుకు ఈ మాసంలో లభిస్తుంది. ఆదాయము ప్రారంభమవుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అందరి సహాయ సహకారాలతో ఫలిస్తాయి. శుభకార్యాలకు మీరు హాజరవుతారు. మీ పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. విందులు వినోదాలకు హాజరవుతారు. కళాకారులకు, సంగీతవేత్తలకు, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక సంతృప్తిగా ఇంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి మీకు కొండంత
బలం చేకూరుతుంది. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. ఫలితాలు కొన్నింట అనుకూలత, కొన్ని విషయాలలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే మిశ్రమ ఫలితాలతో ఈ మాసం గడుస్తుంది. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంటి వాతావరణము మీకు అనుకూలంగా ఉంటుంది. అది భార్య, పిల్లలు, పెద్దలు, కుటుంబ పెద్దలు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు ఒక 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది కనుక ఇది చాలా సంతృప్తికరమైనటువంటి స్థితి. దీన్ని ఉపయోగించుకున్నట్టయితే మీరు బయట ప్రపంచంలో అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ మాసంలో మీకు గురువు, రాహువు, కేతువు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నారు గనక ఈ గ్రహాలకు సంబంధించి మొట్టమొదలు గురు భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆ గురు భగవానుడి నిమిత్తమై మీరు మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక గురుప్రీత్యర్థమై పరిహారం చేసుకోవాలి. గురుప్రీత్యర్థమై ఏం చేయాలి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ తల్లిదండ్రులకు సేవ చేయడము, గురువులను సందర్శించుకోవడము, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు, కేతువులు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో రాహువు, దశమ స్థానంలో కేతువు గనక రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని పూజించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని కూడాను ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే రాహు, కేతువులు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ పరిహారాలు చేసుకోండి. మీకు శనేశ్వరుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మూలకంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ పరిహారాలు చేయడం మూలకంగా దుష్ప్రభావము తొలగి అనుకూలమైనటువంటి ఫలితాలతో మీరు సంతోషంగా ఉంటారు. ఈ మాసంలో ఇది ఆచరించండి.